శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ విధంగా అసురులందరూ బుద్ధి తప్పి జగద్వినాశ కార్యం నందు గొప్ప ఆనందం పొందిరి. రత్నమయమైన వరుణుని నివాసముగు సముద్రంలో ప్రవేశించి కాలేయులో 3 లోకములను నాశనం చేయుటలో మగ్నమయ్యిరి. క్రుద్ధులైన వారు రాత్రులందు ఆశ్రమముల యందును పుణ్య ప్రదేశముల యందును నివసించు మునులను మింగివేసిరి. వశిష్ఠుని ఆశ్రమంలో 188 బ్రాహ్మణులను వనంలో తపమాచరించున్న ఇతర తపస్సులను తినివేసిరి. ఆ తర్వాత చవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఫలమూలములను తినుచూ జీవిస్తున్న 100 మంది తపస్సులను తిన్నారు. ఈ విధంగా రాత్రులు ఇట్టి అకార్యములు చేయుచు పగలు సముద్రంలో ప్రవేశించిరి. అటు తర్వాత భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళి గాలి నీరు మాత్రం ఆహారంగా తీసుకొని జీవిస్తున్న 20 మంది బ్రహ్మచారులను చంపిరి. ఈ విధంగా భుజబలం కల బలవంతులైన ఆ రాక్షసులు రాత్రులు మునులను తినివేయుచుండిరి. ఈ విధంగా ఎంతో కాలం పాటు వారు మునిగణాలను చంపిరి. మానవులెవ్వరూ ఈ విషయం తెలుసుకొనలేకపోయిరి. కాలేయుల భయం వలన స్వాధ్యాయము వషట్కారము ఉత్సవంలో క్రియలు జరిగిపోయినవి. కాలేయుల వల్ల కలిగిన భయంతో ఎవరిని వారు రక్షించుకొనుటలో నిమగ్నమై మానవులందరూ దశదిక్కులకు పారిపోయిరి. కొందరు గుహలలో ప్రవేశించిరి, కొందరు చెల్లాచెదురయ్యారు. మరికొందరు భయం చే దుఃఖితులై ఆ భయంతోనే ప్రాణాలు వదిలారు. కొంతమంది విలుకాండ్రు శూరులు దైత్యులను పట్టుకోవడానికి గొప్ప ప్రయత్నం చేసిరి. కానీ వారు సముద్రంలో ఉండడం వల్ల వారిని కనుగొనలేకపోయిరి. వారు అశాంతితో వెనక్కి వచ్చిరి. ఈ విధంగా జగత్తు నాశనమగుచున్నప్పుడు యజ్ఞాది క్రతువులు లేనప్పుడు దేవతల విచారంలో మునిగిరి. వారందరూ కలిసి అజేయుడై విష్ణువు వద్దకు వెళ్ళి వారి గోడు ఈ విధంగా వెళ్ళబొచ్చిరి. ఓ దేవదేవేశ, నీవు మమ్మలను సృష్టించువాడవు, రక్షించువాడవు, నియంత్రించువాడవు. ఈ చరాచర లోకములను సృష్టించిన వాడవు నీవే. ఓ కమలలోచనుడా, పూర్వం నీవు వరాహ రూపం ధరించి మునిగిపోయిన భూమిని పైకి ఎత్తావు. నరసింహరూపం ధరించి దైత్యశ్రేష్ఠుడైన హిరణ్యకశిపుని సంహరించావు. వామనుడవై అవధ్యుడైన బలిని 3 లోకముల నుంచి పైకి పంపించావు. నీ సహాయం వల్లనే యజ్ఞయాగాదులకు విఘ్నం కలిగిస్తున్న జంభుని దేవతలు వధించారు. ఇట్లు ఎన్నో పనులను దేవతల హితం కోసం నీవు చేశావు. ఓ మధుసూదన, భయంతో కంపిస్తున్న మాకు నీవే ఆశ్రయుడవు. ఓ దేవదేవ, ఈ లోకాన్ని రక్షించవలెను, ఇంద్రుని భయం నుంచి కాపాడవలెను. నీ అనుగ్రహం వల్లనే చతుర్దశ లోకములు ఉన్నవి. హవ్య కవ్యములను సమర్పించడం వలన మానవులు దేవతలు ఆనందముగా ఉన్నారు. లోకాలన్నీ నిన్ను ఆశ్రయించి ఒకరిపై ఒకరు ఆధారపడి ఎటువంటి ఉద్రేకాలు లేకుండా నీ రక్షణలో సుఖంగా ఉన్నవి. ఇప్పుడు లోకానికి ఒక పెద్ద భయం వాటిల్లినది. రాత్రిపూట ఎవరు చంపుతున్నారో తెలియదు, కానీ బ్రాహ్మణులు చంపబడుచున్నారు. వారిని మేము తెలియలేకున్నాము. బ్రాహ్మణులు నశిస్తే ఈ లోకం నశిస్తుంది. ఓ మహాబాహో, ఓ జగత్పతి, నీ అనుగ్రహం వల్ల ఈ లోకాలు నశించకుండానట్లు చూడవలెను. నీవు ఈ లోకాన్ని రక్షించవలెను. విష్ణువు పలికెను, ఓ దేవతలారా, నాకు అంతా తెలుసు. ఈ ప్రజాక్షయానికి కారణం కూడా నాకు తెలుసు. మీరు భయంను వేడి నేను చెప్పినది వినండి. వృత్రాసురుడు ఇంద్రునిచే వధింపబడట చూసిన పరమదారుణులైన కార్లకేయులు తమని తాము రక్షించుకొనుటకు వరుణుని నివాసమైన సముద్రంలో ప్రవేశించిరి. పగలు తిమింగిలాది ఘోరమైన జలచరములతో నిండిన సముద్రంలో ప్రవేశించి రాత్రి బయటకు వచ్చి మునులను చంపుచున్నారు. ఇదంతా వారు లోకనాశనం కోసం చేస్తున్నారు. వారు సముద్రంలో దాగి ఉండడం వల్ల వారిని వధింపశక్యం కాదు. అందువల్ల మీరు సముద్రాన్ని ఇంకింపచేయు మార్గం ఆలోచించండి. ఈ విధంగా పలికిన విష్ణువు మాటలు విని దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళారు. అక్కడి నుంచి అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళారు. గొప్ప కాంతితో వెలుగుతున్న మహానుభావుడైన అగస్త్యమునిని దర్శించారు. కర్మానుష్ఠానం చే జాగరూకుడై ఉన్న అగస్త్యుని వద్దకు బ్రహ్మతో పాటు దేవతలు వెళ్ళి ఇలా పలికిరి. పూర్వం నహుషునిచే బాధించబడిన లోకములకు నీవు గతివి అయ్యావు. లోకహితం కోసం నీవు ఆ లోకకంటకుని ఇంద్రపదవి నుంచి భ్రష్టుని చేసితివి. క్రోధం వల్ల సూర్యుని అడ్డుకోవడానికి ఎత్తుగా పెరిగిన వింధ్యపర్వతమును నీ మాట జవదాటకుండా పెరగకుండా ఆగిపోయినది. లోకములు చీకటిచే కమ్మబడినట్టు మృత్యు భయంతో జీవులు జీవించుచున్నారు. భయం కొన్న వారికి నీవు సదా ఆశ్రయుడవు. ఓ వరదుడా, భయంతో కంపిస్తున్న మేము నిన్ను ఒక వరమడుగుటకు నీ వద్దకు వచ్చాము. భీష్ముడు పలికాను, ఓ మహాముని, వింధ్యపర్వతం కోపవశమై ఎందుకు పెరిగిపోయినది? ఈ విషయం సవిస్తారంగా వినవలనని కుతూహలంగా ఉన్నది. పులస్త్యుడు పలికెను, సూర్యుడు ఉదయించినప్పుడు మరియు అస్తమించినప్పుడు గొప్ప బంగారు పర్వతమైన మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయును. ఇలా ప్రదక్షిణ చేస్తున్న సూర్యుని చూసి వింధ్యపర్వతము
నీవు ప్రతిరోజు మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయనట్లు నా చుట్టూ కూడా ప్రదక్షిణ చేయవలెను అని సూర్యునితో పలికెను. ఆ మాటలు విన్న సూర్యుడు పర్వతరాజమైన వింధ్యతో ఇలా పలికెను, మేరుపర్వతం చుట్టూ నా కోరికతో నేను ప్రదక్షిణ చేయటలేదు. ఈ జగత్తును నిర్మించిన స్వామి నాకు ఏర్పరిచిన మార్గం ఇది. ఆ ప్రకారమే నడుచుకుంటున్నాను. సూర్యుని మాటలు విన్న వింధ్యకు గొప్ప కోపం వచ్చింది. సూర్యచంద్రుల గమనాన్ని అడ్డగించాలని నిశ్చయించుకొని అకస్మాత్తుగా ఎత్తు పెరిగెను. ఇంద్రునితో పాటు దేవతలందరూ వచ్చి వింధ్యుని వారించినను వారి మాట వినలేదు. అంతటా దేవతలందరూ తపోధనుడు, పుణ్యవంతుడు, తేజోవంతుడు అయిన అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళిరి. దేవతలు పలికిరి, ఓ మునీశ్వర, పర్వతరాజైన వింధ్య క్రోధానికి వసుడై సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు మార్గమునకు అడ్డువచ్చుచున్నాడు. మీరు తప్ప అతన్ని ఎవరూ వారించలేరు. దేవతల మాటలు విన్న అగస్త్యముని వింధ్య పర్వతం వద్దకు వెళ్ళి ఆదరంతో పర్వతానికి ఎదురుగా నిలబడి, ఓ పర్వతరాజమా, నేను పని మీద దక్షిణ దిక్కుకు వెళుతున్నాను. నాకు దారి ఇవ్వు. నేను వచ్చేంత వరకు నువ్వు అలాగే ఉండు. నేను వెళ్ళిన పిదప నీకు ఇష్టం వచ్చినట్టు పెరగవచ్చు అని పలికెను. పులస్త్యుడు పలికెను, ఈనాటికి కూడా అగస్త్య మహర్షి దక్షిణ దిక్కు నుంచి వెనక్కి రాలేదు. అగస్త్యుని ప్రభావం వల్ల వింధ్య పర్వతం పెరగకుండుటకు కారణమంతయు నీకు చెప్పాను. ఓ రాజా, ఇప్పుడు దేవతలందరూ అగస్త్యముని ఆశ్రయించి కాలేయులను ఎలా సంహరించారో ఆ విషయమంతా చెప్పెదను. అగస్త్యుని ఆశ్రమ ద్వారానికి వచ్చిన దేవతలను చూసి అగస్త్యుడు వారితో, దేవతలారా, మీరు నా వద్దకు వచ్చుటకు కారణం ఏమిటి? మీరు నా నుంచి ఏమి వరం కోరుకొనుచున్నారు అని అడిగాను. అగస్త్యముని మాటలు విన్న దేవతలు మైత్రావరుణుడు అనగా అగస్త్యునితో, ఓ మహర్షి, మీ నుంచి మేము ఒక అద్భుతమైన వరం కోరవలనని అనుకుంటున్నాము. ఈ మహాసముద్రం అంతటిని మీరు తాగినచో ఆ సముద్రంలో దాగి ఉన్న కాలేయులను సమూలముగా నాశనం చేసేదను. దేవతల మాటలు విన్న అగస్త్యముని, సరే, లోకానికి సుఖకరమైన మీ కోరిక నెరవేర్చదను అని పలికెను. తపోసిద్ధులైన అగస్త్యముని దేవతలతో కలిసి జలానికి నిలయమైన సముద్రం వద్దకు వచ్చెను. ఈ వింత చూడడానికి మానవులు, ఉరగములు, యక్షులు, కింపురుషులు ఆ మహాత్ముని వెంట నడిచిరి. భయంకరంగా గంభీరంగా ధ్వని చేస్తున్న సముద్రాన్ని దేవతలతో పాటు అగస్త్యుడు చూసెను. సముద్రంలోని అలలు గాలిచే పైకెగసి నృత్యం చేయుచున్నట్లు, నురుగుతో నవ్వుచున్నట్టు కనిపించెను. అనేక రకములైన తిమింగలములతోనూ, మొసళ్లతోనూ, పక్షిగణాలతోనూ సముద్రం నిండి ఉంది. దేవతలు అగస్త్యునితోనూ, ఉరగములతోనూ, ఋషులతోనూ సముద్రం వద్దకు వచ్చెను. వారందరి సమక్షంలో సముద్రమును తాగ నిశ్చయించి, లోకక్షేమం కోసం ఈ సముద్రాన్ని నేను తాగెదను, మీరు చేయదలిచిన దాన్ని వెంటనే చెయ్యండి అని పలికి కోపంతో సముద్ర జలాన్ని అంతటినీ తాగివేశను. ఇంద్రునితో పాటు దేవతలందరూ అది చూసి అబ్బురపడిరి, విస్మయం పొందిరి. అనేక స్తుతులతో ఇలా స్తుతించిరి, నీవే విధాతవు, నీవే మా రక్షకుడువు, లోక విధాతవు, లోక భావనుడవు. నీ అనుగ్రహం వల్లనే ఈ జగత్తు వృద్ధి పొందును. ఈ విధంగా దేవతలచే పూజించబడుచున్నప్పుడు గంధర్వ శ్రేష్ఠులు కీర్తించిరి. పుష్పవర్షం కురిసింది. మహాసముద్రం నిర్జలమైంది. అగస్త్యుడు సముద్రాన్ని జలం లేకుండా చేసిన పిదప దేవతలు పరమానంద భరితులయ్యిరి. ఉత్తమమైన దివ్య ఆయుధాలను చేత ధరించి గొప్ప శక్తితో, ఉత్సాహంతో దైత్యులను వధించిరి. వారి ధాటికి తట్టుకోలేక దైత్యులు అరచిరి. కొంతసేపు దేవతలతో పోరాడిరి. మునుల తపస్సుచే దహింపబడిరి. బంగారు కంఠహారంలో, భుజకీర్తులు, కుండలంలో ధరించిన దైత్యులు వధింపబడిన పిదప నేలకూలి పుష్పించిన కింసక వృక్షముల వలె కనిపించిరి. చావగా మిగిలిన కొద్దిమంది కాలేయులు భూమిని చీల్చి పాతాళాన్ని ఆశ్రయించిరి. దైత్యులు వధించబడిన పిదప దేవతలు గొప్ప సంతోషంతో మునిశ్రేష్ఠుని అనేక విధములుగా స్తుతించిరి. ఓ మహాభాగా, మీ అనుగ్రహం వల్ల లోకాలకు గొప్ప సుఖం ప్రాప్తించినది. మహాపరాక్రమవంతులైన కాలేయులు మీ తేజస్సు వలన వధింపబడిరి. ఓ మహావిప్ర, లోకక్షేమం కోసం సముద్రాన్ని తిరిగి నీటితో నింపవలెను, మీరు తాగిన నీటిని వదలవలెను అని దేవతలు పలకగా, దేవతలారా, నేను తాగిన నీరు జీర్ణమైపోయింది. నీటిని ఇంకింప చేయడానికి ప్రయత్నించిన మీరు దాన్ని నింపడానికి కూడా వేరొక మార్గం ఆలోచించండి అని అగస్త్యుడు చెప్పాను. మునిపుంగవుని మాటలు విన్న దేవతలు విస్మయులయ్యారు, విషణ్ణులయ్యారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని మునిపుంగవునికి నమస్కరించి జీవులందరూ బ్రాహ్మణులతో పాటు వారు వచ్చిన చోటుకి వెళ్ళిపోయిరి. దేవతలందరూ సముద్రంను నీటితో నింపడం ఎలా అని విష్ణువుతో పాటు ఆలోచించి బ్రహ్మ వద్దకు పరిగెత్తిరి. చేతులు జోడించి నమస్కరించి జరిగిందంతా చెప్పి సముద్రాన్ని నింపమనిరి. అంతటా బ్రహ్మదేవుడు, దేవతలారా, మీరందరూ మీకు ఇష్టమైన చోటుకు వెళ్ళండి. చాలా కాలం గడిచిన తర్వాత భగీరథుడు అనే గొప్ప రాజు బంధువుల కోసం అనే నెపంతో గంగానదితో ఈ సముద్రాన్ని నింపును. అప్పుడు తిరిగి సముద్రం తన పూర్వపు స్థితిని పొందును. ఈ విధంగా పలికి బ్రహ్మదేవుడు దేవతలను, ఋషులను వెనక్కి పంపించెను.
అగస్త్యుడు చేసిన పనికి బ్రహ్మ సంతోషించి ఇలా పలికెను: దేవతల హితం కోసం నీవు దైత్యనాశన కార్యం చేసితివి, దేవతలను రక్షించితివి. నీ యందు నేను సంతోషించి తిని నీకు ఇష్టమైన వరం కోరుకొనుము, నీకు ఇచ్చేదను. బ్రహ్మదేవుని మాటలు విని అగస్త్యుడు నమస్కరించి, ఓ దేవా, నేను దేవకార్యమును ఇక్కడి నుంచి చేసి తిని, అందువలన ఈ ఆశ్రమం ఉత్తమమైనదిగా ఉండినట్టు అనుగ్రహించవలను. నీవు అనుగ్రహిస్తే అది తప్పక జరుగును, సందేహం లేదు. బ్రహ్మ పలికెను: ఎవరైతే పుష్కరయాత్ర ముగించుకుని ఇక్కడికి వచ్చి ఈ కుండములందు స్నానం చేసి దేవతలను పితృదేవతలను పూజించి తర్పణలు ఇచ్చెదరో వారికి సమస్తము అక్షయమగును. కొద్దో గొప్ప పూజా ద్రవ్యములను శష్కములు ఆపూపములు బ్రాహ్మణులకు సమర్పించెదరో వారు స్వర్గంలో నివసింతురు. ఇక్కడ సమర్పించే శ్రాద్ధంతో పితృదేవతలు ప్రళయకాలం వరకు సంతృప్తులగుదురు. కందమూల ఫలములతో మునులను సంతృప్తిపరచువాడు సప్తర్షి స్థానం పొంది శాశ్వతంగా ఆనందంతో అక్కడ వసించును. ఆ యజ్ఞపర్వతం ఎక్కి ఉత్తరాభిముఖే ఈ పుష్కరాంశమున జాలువారిన దేవనది గంగను దర్శించి అచట స్నానం చేసి దేవతలను పితృదేవతలను ఆరాధించి ఒక్క విప్రునికైనను భోజనం పెట్టునో అతడు అశ్వమేధ యజ్ఞం నందు 1,000,000 మందికి సంతర్పణ చేసిన ఫలం పొందును. ఇచ్చట అన్నదానం చేసే అన్నపానంలో అక్షయంలో సమస్త కోరికలు తీరును. ఇచ్చట స్నానం చేసిన వానికి నీచమైన జన్మ కలగదు. ఓ మునిశ్రేష్ఠ, నా అనుగ్రహం వల్ల ఈ స్థానములలో పరమస్థానము, తీర్థములలో ఉత్తమ తీర్థము అగును. ఇందులో సందేహం లేదు. ఇచ్చట స్నానం చేసినంత మాత్రం స్త్రీ కానీ పురుషుడు కానీ సమస్త పాపముల నుండి ముక్తులగును. ఈ విధంగా పలికి బ్రహ్మదేవుడు అగస్త్యమునికి ఇతర ఋషులకు వేడుకోలు పలికి స్వస్థానమునకు వెళ్ళెను. అగస్త్యుడు కూడా తన ఆశ్రమంలోనే వసించెను. అగస్త్య ఆశ్రమ ఉత్పత్తి గురించి నీకు చెప్పాను. ఇక సప్తర్షుల ఆశ్రమాల గురించి చెప్పెదను. అత్రి, వశిష్ఠుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిర, గౌతమ, సుమతి, సుముఖుడు, విశ్వామిత్రుడు, స్థూల శిరస్సు, శిర, సంవర్తుడు, ప్రతర్ధనుడు, రైభ్యుడు, బృహస్పతి, చవనుడు, కశ్యపుడు, భృగువు, దూర్వాసుడు, జమదగ్ని, మార్కండేయుడు, గాలవుడు, శుక్రుడు, భరద్వాజుడు, యవక్రీతుడు, స్థూలాక్షుడు, సకలాక్షుడు, కన్వుడు, మేధాతిథి, నారదుడు, పర్వతుడు, స్వగంధి, చవన మహర్షి, తృణాంబువు, శబలుడు, ధౌమ్యుడు, శతానందుడు, కృతవ్రనుడు, జమదగ్ని, అష్టకుడు, రాముడు, కృష్ణద్వైపాయనుడు మొదలగువారు పుత్రులతో శిష్యులతో కలిసి వీరంతా పుష్కరమును చేరి సప్తర్షి ఆశ్రమమున నియమాన్వితులై దయాయుక్తులైరి. వీరందరినీ ఆశ్రయించిన జయము, ధైర్యము, తపస్సు, సత్యము, క్షమ, అర్జవము, దయా, దానము, జపము వంటి గుణములు అందరిలో ప్రతిష్ఠించబడినవి. ఇచ్చట చేసిన కర్మయే పరమున అనుభవించబడను. ఈ విషయమును తెలిసిన మునులు పరమార్థ పరాయణులైరి. ఈ సప్తర్షి ఆశ్రమంలో నాస్తికులు, దొంగలు, ఇంద్రియ నిగ్రహం లేనివారు, క్రూరులు, దుర్మార్గులు, కృతజ్ఞులు, అహంకారం కలవారు వెళ్ళజాలరు. సత్యవంతులు, తేజోవంతులు, సూరులు, దయావంతులు, క్షమావంతులు, యజ్ఞం చేయవారు, యాజ్ఞశీలురు, కోరికలు లేనివారు, మమకారం లేనివారు, అహంకారం లేనివారు పుష్కరానికి వెళ్ళుదురు. మహానుభావులకు ఇచ్చట వ్యాధులు, వార్ధక్యము, మృత్యువు సంభవించదు. మూర్ఖులు, విషయలోలురైన వారు, కామలోభ మదములు కలవారు, క్రోధము, మోహము కలవారు ఇచ్చట ప్రవేశింపజాలరు. మానవమానములను శీతోష్ణాది ద్వంద్వములను సమానంగా భావించేవారు, వాటి ప్రభావాన పడనివారు, ఇంద్రియాలను నిగ్రహించేవారు, ధ్యానయోగ రతులు మాత్రమే ఈ పుష్కరానికి రాగలరు. ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఆశ్రమంలో వసించు ద్విజులు యముని నుండి రక్షించబడి ఉత్తమ లోకములను పొందుదురు. మనసా, వాచ, కర్మన మరొకరికి హాని కలిగించని వారు, దయ కలిగిన వారు, ప్రియవచనాలు పలుకువారు, అగ్నిహోత్ర రతులు, నిత్యము అతిథి సత్కారం చేయవారు, వేదాధ్యయనం చేయవారు, నిత్యము స్నానం చేయవారు, పరస్త్రీలను తల్లివలే, చెల్లివలే, పుత్రిక వలె చూచువారు, కోరికలు లేనివారు, నిందించిన, కోపించిన వారు, హింసించిన, తిరిగి హింసించని వారు, సుఖదుఖాలను సమంగా భావించువారు, సత్పురుషులు, మహాత్ములు, ఇంద్రియ నిగ్రహం కలవారు, పరబ్రహ్మను ధ్యానించువారు, పూర్వం ఇచ్చట సంచరించిన వారు ఈ ఆశ్రమాలను చూడగలరు. ఒకానొక కాలంలో అనావృష్టి సంభవించింది. లోకమంతా ఆకలితో పీడించబడింది, దుఃఖభూయిష్టమైంది. లోకంలో అన్నమే దొరకని సమయంలో ఋషులు తమ శరీరాన్ని నిలబెట్టదలిచి మరణించిన బాలుని శరీరాన్ని తెచ్చి వండిరి. అదే సమయంలో రాజు అచటికి వచ్చెను. వారి స్థితిని చూసి దుఃఖితుడై ఇలా పలికెను: దానము స్వీకరించుట బ్రాహ్మణులకు గౌరవప్రదం. అందువల్ల ఓ మునిసత్తములారా, ఉత్తమమైన గ్రామాలను, ధాన్యాలను, రసాలను, రత్నములను, బంగారాన్ని, గోవులను తీసుకోండి, కానీ మాంసం వండవద్దు. ఋషులు పలికెను: రాజా,
దానం స్వీకరించడం మహాఘోరం. అది మద్యం సేవించట, విషం సేవించటం వంటిది. ఈ విషయం తెలిసి నీవు మమ్మల్ని ఎందుకు మోహింపచేస్తావు? ఒక తెలకవాడు 10 శూనములతో అనగా కబేలాలతో సమానం. మద్యాన్ని అమ్మువాడు 10 మంది తెలకవాళ్లతో సమానం. ఒక వేశ్య 10 మంది మద్య వ్యాపారులతో సమానం. రాజు 10 మంది వేశ్యలతో సమానం. ఆ విధంగా రాజు 10,000 శూనములతో సమానం. అటువంటి రాజు వద్ద దానం స్వీకరించడం మహాఘోరం. బ్రాహ్మణుడు మోహంతో రాజు వద్ద దానం స్వీకరిస్తే అతడు తామిశ్రాది ఘోరమైన నరకాలను పొందును. అందువల్ల ఓ రాజా నీవు వెళ్ళుము. ఓ రాజా నీకు శుభమగుగాక. నీవు ఇతరులకు దానమివ్వు. ఇలా పలికిన వారు వనమునకు వెళ్ళిరి. అంతటి రాజు యొక్క మంత్రులు రాజాజ్ఞ చేయచుటకు వెళ్ళి బంగారం పెట్టిన మేడి పండ్లను అక్కడ చల్లిరి. ఆహారానికై వెతుకుచూ అక్కడికి వచ్చిన ఋషులు ఆ మేడి పండ్లు తీసుకున్నారు. ఆ మేడి పండ్లు బరువుగా ఉన్నందున వాటిని తీసుకోరాదని అత్రి మహర్షి చెప్పాను. అత్రి పలికెను, మనము జ్ఞానము లేని వారము, కామ మందబుద్ధులము కాము. జ్ఞానం లేని వారము, కామమందబుద్ధులము కాము. అందువల్ల ఈ ఫలంలో బంగారం ఉన్నదని తెలియదము. ఇది ఇహలోకంలో గొప్ప ఆనందం ఇచ్చును, కానీ పరలోకంలో అభివృద్ధి కుంటుపడును. అందువల్ల పరలోకంలో ఆనందాన్ని కోరుకొని వారు దీన్ని స్వీకరించరాదు. 100 లేక 1000 బంగారు నాణాలు మరొకని వద్ద నుండి స్వీకరించేవాడు పాపపు గతిని పొందును. ఈ లోకంలో ఉన్న సమస్త ధాన్యము, ఎవలు, బంగారం, పశువులు, స్త్రీలు ఒక్కనికి కూడా సంతృప్తిని కలిగించవు. అది తెలిసి శాంతం కలిగి ఉండవలెను. వశిష్ఠుడు పలికెను, ధనం పోగు చేయడంలోనూ తపస్సు పోగు చేయడంలోనూ అను రెండింటిలో సంపాదనే శ్రేష్టం. అన్ని రాశులను త్యాగం చేసిన వారికి ఉపద్రవాలన్నీ నశించును. కూడబెట్టిన వాడు ఉపద్రవముల నుంచి విముక్తుడు కాడు. పాపుల నుంచి దానం స్వీకరించని బ్రాహ్మణుని తేజస్సు సంతృప్తి వలన వృద్ధి పొందుతుంది. దారిద్ర్యం రాజ్యం తూకం వేసి చూసినచో హితాత్మునికి రాజ్యం కంటే దారిద్ర్యమే అధికము. కశ్యపుడు పలికెను, బ్రాహ్మణునికి ధనం పోగు చేయుటయే గొప్ప అనర్థం. ధన ఐశ్వర్యాలచే మోహితుడైన వాడు శ్రేయస్సు నుంచి భ్రష్టుడగును. ధన సంపదలు మోహపరచును. మోహము నరకానికి దారితీయును. అందువల్ల శ్రేయస్సును కోరువాడు అనర్థం కలిగించే అర్థం నుంచి దూరంగా ఉండవలను. ధర్మం కోసం అర్థమును ఆశించిన వాడు ఆశను వదులుట వల్లనే మేలును పొందును. బురద తొక్కనేలా, కాలు కడుగనేలా అర్థం వలన సాధించే ధర్మం నశించును. ఇతరుల కోసం త్యాగం చేసిన అక్షయం ముక్తిదాయకము. భరద్వాజుడు పలికెను, వృద్ధాప్యం వచ్చిన వారికి జుట్టు నెరయను, దంతములు ఊడిపోవును. ఎంత వయసు మీద పడిన ధనంపై ఆశ, జీవితంపై ఆశ చావదు. కంటి చూపు మందగించును, వినికిడి శక్తి తగ్గును, కానీ ఆశ మాత్రం తగ్గదు. కుట్టు పనివాడు 2 బట్టలు చేర్చి కుట్టినట్టు సంసారమును దారమును ఆశాను సూదితో చేర్చును. మృగం యొక్క శరీరం పెరుగుచున్నప్పుడు దాని కొమ్ములు ఎలా పెరుగునో ఆశ కూడా అలాగే నిరాటంకంగా పెరుగును. దాన్ని తీర్చుట కష్టం. ఎన్నో దుఃఖాలకు, అధర్మాలకి అదే మూలం. అందువల్ల దాన్ని విడవవలెను. గౌతముడు పలికెను, సంతృప్తి కలిగిన వాడు ఫలములతో కూడా వృద్ధి పొందును. లోభి ఇంద్రియ లౌల్యం వలన కష్టముల పాలగును. సంతోషము నిండిన మనసు గల వానికి అంతటా సంపదలే. చెప్పులు గలవానికి భూమి అంతా చర్మంతో కప్పబడినట్టే కదా. సంతోషామృతంతో తృప్తి పొంది శాంతచిత్తులైన వారికి లభించే సుఖము ధనలోభంతో నలుదిక్కులకు పరిగెత్తేవానికి లభించదు. సంతృప్తి లేకపోవడమే పెద్ద దుఃఖం. సంతృప్తి కలిగి ఉండడమే పరమసుఖం. కావున ఆనందం కోరుకుని వారు సదా సంతృప్తి కలిగి ఉండవలెను. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.